నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైద్య సేవా చరిత్రలో చిరస్థాయిగా నిలవనున్న స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఆకివీడిలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి తణుకులో ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి వినాయకుని గుడిలో పూజలు చేసి మిఠాయిలు పంచిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక ఆంధ్రప్రదేశ్ రెరా మెంబర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తణుకు తెలుగుదేశం అధ్యక్షులు మంత్రిరావు ప్రశంసించిన అభిమానులు తణుకులో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్యకు ఘన నివాళి జీవిత విశేషాలను వివరించిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మనోరమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కు వచ్చిన విశేష స్పందన తాడేపల్లిగూడెంలో చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి నిడదవోలు నియోజకవర్గంలో వైభవంగా రాష్ట్ర మంత్రి దుర్గేష్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నియోజకవర్గ ప్రజలకు హితవు పలికిన రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు రక్షణ పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెల్లడించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ అమలాపురం కలెక్టరేట్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వీర బ్రహ్మేంద్ర స్వామి జయంతి వేడుకలు నివాళులర్పించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి వాడపల్లి వెంకన్న ఆలయంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు ద్వారకా తిరుమలలో భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి మహిళా ఆరోగ్య శ్రేయస్సు కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వెల్లడించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ నెంబర్ 1 గా ఉండాలన్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతున్నాయో ఎన్డీఏ ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున అనేక పథకాలు అమలు చేస్తున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే వీటిన్నిటికన్నా ముఖ్యమైనది ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించాలి. తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధంగా కుటుంబంలో ఒక తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అన్ని రంగాల్లోనూ ముందుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఇవాళ ప్రభుత్వాలు. తల్లి అనారోగ్యంలో ఉంటే కుటుంబం అంతా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మహిళల విషయంలో ఆరోగ్యం విషయంలో చాలా మంది మహిళలు అశ్రద్ధ చేస్తారు. కాబట్టి వాళ్ళలో పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఆలోచనలో పెట్టినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి, సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డి శ్రీలక్ష్మి, ఎన్టీఆర్ ట్రస్ట్ జిల్లా డాక్టర్ కీర్తి శ్రవణ్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలోని బుధవారం నిర్వహించిన శ్రీ దాసాంజనేయ స్వామివారి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి తోటా శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా నియమితులైన దారపురెడ్డి త్రివిక్రమ రామారావు, సభ్యులు మెంటే మనోజ్, గంధం
రాజకుమారి, వేలూరి సుబ్రహ్మణ్యం, ములుగుర్తి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి గౌతమి, ఈయపు మాధవి, వేపాడ లక్ష్మీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నా విధులను నిర్వర్తించడంలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు ఎవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కలిదిండి సుజాత, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు కొమ్మాయి చెరువుగట్టు పార్కు పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో కార్మికుల సమక్షంలో చేపట్టిన బర్త్డే కేక్ను ఆయన కట్ చేసి ఆహారం అందజేశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంతో పాటు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సతీష్ పడతావా అడిగంటే కిందకి వచ్చాం. ప్రధానమంత్రి మోడీ ఆకులు వీటన్నిటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్. ఈరోజు ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీ అలాగే శక్తివంతమైనటువంటి కుటుంబంగా ఏ విధంగా ఉంటుందనే దానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రతి కుటుంబంలోనూ కూడా మహిళ ఒక నిర్ణయాత్మకంగా ఉండే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇది ఒక ఉద్యమంగా తీసుకుని మహిళల ఆరోగ్యం పట్ల మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం మన ఇండియాలో ఉన్నటువంటి మహిళలలో 50% మందికి రక్తహీనత ఉందనేది ఈరోజు రిపోర్టులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మరలా మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వారికి సంబంధించినటువంటి ఈరోజు అటువంటి పరీక్షలన్నీ కూడా మనకి హాస్పిటల్స్లో చేస్తూ ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మన తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్లు చేయడంతో పాటుగా వివిధ కార్యక్రమాల ద్వారా మహిళల్లో ఆరోగ్యం ఏ విధంగా పెంపొందించుకోవాలి, మహిళలు పోషక విలువల పట్ల ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల కోసం అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి అనేక పథకాలు తీసుకొచ్చి గ్రూపులుగా డ్వాక్రా సంఘాలను ఏర్పరచడం కానీ, అదేవిధంగా వారికి వివిధ వ్యాపార అవసరాలు తీర్చే విధంగా ఈరోజు అనేక స్కీమ్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ,
ఇవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలలో సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బోళ్ల సుజాతారాణి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సాయి కిరణ్, వివిధ విభాగాల వైద్య నిపుణులు, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ నాయకులు కలగర వెంకటకృష్ణ, జనసేన నాయకులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ సాయి బాలాజీలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి రోడ్లోని వినాయకుడికి పూజలు చేసి ప్రధాని నరేంద్ర మోడీ 100 ఏళ్లు జీవించి ప్రధానమంత్రిగా కొనసాగించాలని వేడుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ను కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, కార్యకర్తలు బుద్దాల రాజ్యలక్ష్మి, గంటా లక్ష్మి, కామర్సు కిరణ్మయిలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా నియమితులైన తణుకు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం అమరావతిలోని ఈ సంస్థ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ ఏ శివారెడ్డి ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొని మంత్రిరావుకు శుభాకాంక్షలు తెలిపారు. Mandirao Venkaratnam, having been appointed as a member, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which should be brought under my consideration or shall become gathered required for the due discharge of my duties as a ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1906 సెప్టెంబర్ 17వ తేదీన గుంటూరు జిల్లా సెత్తెనపల్లి గ్రామంలో జన్మించిన వావిలాల స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. తొలుత లోకమాన్య బాలగంగాధర తిలక్ సారథ్యంలో స్వరాజ్య పోరులో పాల్గొన్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత గాంధేయ మార్గమే సరైనదని భావించి శాంతియుత మార్గంలో స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు. అంకిత భావంతో అందరినీ ప్రభావితం చేసిన వావిలాల 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య మాదిరిగా అసెంబ్లీకి సైకిల్పై వెళ్లేవారు. నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన గోపాలకృష్ణయ్య ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కూడా ముఖ్యమైన నేతగా వ్యవహరించారు. కేబినెట్ మంత్రి హోదా కలిగిన అధికార భాషా సంఘ అధ్యక్షునిగా పనిచేసి మాతృభాషాభివృద్ధికి పాటుపడ్డారు. గ్రంథాలయ ఉద్యమం, తెలుగు భాషాభివృద్ధి ఉద్యమాలకు సారథ్యం వహించి ప్రజలను చైతన్యపరిచారు. జీవితాంతం ప్రజాసేవలోనే తరించిన గోపాలకృష్ణయ్య 2003 ఏప్రిల్ 29న ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఇంత గొప్ప వ్యక్తి తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విచ్చేశారు. 1986లో అప్పటి కళాశాల స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ ఆహ్వానం మేరకు విచ్చేసి ప్రపంచ శాంతిపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బొమ్మల వీధిలో మారుతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో గోపాలకృష్ణయ్య జయంతిని ప్రత్యేకంగా నిర్వహించి ఆయన చిత్రపటాన్ని
చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. అనంతరం వావిలాల సమకాలీకులు, స్వాతంత్ర సమరయోధులు సంకు అప్పారావు కుమార్తె, గవర్నమెంట్ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య నీతికి నిజాయితీకి నిలువుటద్దమని ప్రస్తుతించారు. అటువంటి నేతలను ఆదర్శంగా తీసుకుని దేశాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆమెను మారుతి కళాశాల అధ్యక్షులు సైపిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన వావిలాల గోపాలకృష్ణయ్య గారిని కూడా ఏమనేవారంటే ఆంధ్ర గాంధీ అని చెప్పి ఆయన నియమించేవారు. ఆయన ఎందుకు తలుచుకుంటున్నాం ఇవాళ? ఆయన తలుచుకోవడానికి కారణం ఏంటంటే జీవితం అంతా కూడా దేశం కోసం, ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన, బ్రహ్మచారి. పెళ్లి కూడా చేసుకోలే ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా మొత్తం అంతా తన లైఫ్ అంతా కూడా ఇది గ్రంథాలయ ఉద్యమానికి, స్వాతంత్ర పోరాటానికి, గ్రంథాలయ ఉద్యమానికి, మద్య నియంత్రణ ఉద్యమానికి ఆయన చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. నాకున్నటువంటి ఏమని చెప్పాలంటే అదృష్టం ఏంటంటే ఆయనతో నేను చాలా కాలం పనిచేశాను. నేను గుంటూరు జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలో పనిచేసినప్పుడు ఆ జిల్లా అంతా కూడా చాలా చోట్ల తిరిగేవాళ్ళం. మాకు ఒక సంఘం ఉండేది, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం. అలాగే ఎస్కస్ అని ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ, దాంట్లో ఆయన చాలా ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఆయన సేవల్ని అందించారు. మేము ఇండియాలో అనేక కాన్ఫరెన్సెస్కి, ఢిల్లీ కానీ, భువనేశ్వర్ కానీ, కేరళ కానీ, లేకపోతే కర్ణాటక కానీ ఎన్నో కాన్ఫరెన్సెస్కి ఆయనతో వెళ్ళటం జరిగింది. అలాగే కాకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో నేను కూడా కొంతకాలం చాలా యాక్టివ్ భాగస్వామిగా ఉన్నాను. చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆయన స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామిగా ఉండి జీవితాంతం కూడా దేశం కోసం, మంచి కోసం పనిచేసినటువంటి గొప్ప దేశభక్తుడు. ఆయన గొప్ప దేశభక్తుడు. చాలామంది సంస్కరణ జరుగుతూ ఉంటాయి, కానీ ఇవాళ నిజమైనటువంటి దేశభక్తుడి యొక్క సంస్కరణని మనం చేసుకోవడం మనం ఏమని చెప్పాలంటే గర్వకారణం. ఇంకా ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నామన కనకయ్య, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చిట్టెడి నాగరాజు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు లొల్ల పద్మజలు పాల్గొన్నారు. అలాగే సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సాయి స్కూల్ ప్రాంగణంలో వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని నిర్వహించి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్కూల్ డైరెక్టర్ గురు మురళీకృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంగిడి ప్రేమకృష్ణ, ఉపాధ్యాయులు గాలింకి విమలా గ్రేస్, కాకరపర్తి అపర్ణ, పినిశెట్టి రామలక్ష్మిలతో పాటు ముక్కామల మోహనరావు, బర్రే శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవక్త మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి యజ్ఞ మహోత్సవాన్ని తణుకు స్వర్ణకార వృత్తి సంఘం ఆధ్వర్యంలో బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు వేల్పూరు రోడ్లోని శుభం గ్రాండ్ పక్క వీధిలో విశ్వకర్మ పతాకాన్ని ఆవిష్కరించి ఊరేగింపుగా గోస్తనీ నది వంతెన వద్ద ఉన్న స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తమిరి శ్రీనివాస్, మందరపు నాగ మనోహర్, వెండి శ్రీను, మండూరి వీర బ్రహ్మాచార్యులు, నాగుమల్లి సాంబశివరావు, కోరిమిల్లి సుబ్బారావులు పాల్గొన్నారు. కాగా విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాజీవ్ గాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న ఈ సంఘ కార్యాలయంలో కూడా జిల్లా అధ్యక్షులు గోడి నాగబాబు విశ్వకర్మ పతాకాన్ని ఆవిష్కరించి ఆరంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షులు కలగర్ల శేషగిరిబాబు, కార్యదర్శి కొప్పోజు కొండబాబు, కోశాధికారి కోటపాడు కోటేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో ఈనాడు సహకారంతో బుధవారం విద్యార్థులకు ప్రతిభా పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా మెరుగైన భారతదేశాన్ని నిర్మించడంలో నా పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 135 మంది ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. ఈ మేరకు ప్రథమ స్థానంలో నిలిచిన ఆర్ రాణి,
ద్వితీయ స్థానంలో బి లక్ష్మీ రాఘవ, తృతీయ స్థానంలో వై అంజలిలు ఎంపికై బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు, అధ్యాపకులు ఎస్ గృహలక్ష్మి, ఆర్ సుధారాణి, టి లక్ష్మీ కుమారులు పాల్గొని విజేతలను అభినందించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా రూపొందిందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ జంక్షన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పరిసరాల పరిశుభ్రతను పాటిద్దాం, ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, స్వచ్ఛ తాడేపల్లిగూడెం సాధిద్దాం అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు. స్వచ్ఛత పాటించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడుకోగలుగుతామని ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా సులభ కాంప్లెక్స్ ను సందర్శించి అక్కడ పాటిస్తున్న పరిశుభ్రతను పరిశీలించారు. నాయకులు 4 దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగాను, గుజరాత్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా భారతదేశ ప్రధానిగా 4 దశాబ్దాలుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన నాయకుడు నరేంద్ర మోడీ గారికి తాడేపల్లిగూడెం పట్టణం తరపున, కాన్స్టిట్యున్సీ తరపున, ఆంధ్ర రాష్ట్రం తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మనందరూ భయం లేకుండా ఏ దేశమైనా వస్తే ఆక్రమించుకుంటుందేమైనా భయం లేకుండా ఈరోజు ఉండమంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. మరి ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆ భగవంతుడు ఆయుష్నిచ్చి ఇలాంటి మరిన్ని సేవలు ఆయన ప్రజలకు చేయాలని, దేశానికి సేవ చేసే శక్తిని ఆయనకి ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే అంచెలంచెలుగా ఈరోజు పట్టణాలు, పల్లెలన్నీ కూడా బాగుపడే దిశగా అధికారులు, ప్రజలు సంయుక్తంగా పోరాడి కొంచెంగా మార్పు చెందుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ఆ పార్టీ జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, జనసేన, భారతీయ జనతా పార్టీల పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, దువ్వా శ్రీను, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గుండుమోగుల పద్మప్రియ, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం సాయంత్రం జరిగింది. చైర్పర్సన్ గా ములగాల శివకేశవ, పర్సన్స్ గా ఐతం శ్రీనివాస్, మట్టా నాగేశ్వరరావుల చేత జనసేన పార్టీ మండల అధ్యక్షులు పుల్లా బాబీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సొసైటీల పాలక వర్గాలు రైతులకు డివిడెండ్లు పంచేలాగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, తాడేపల్లిగూడెం జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ పెన్నాడ సూరిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో రావిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.